అందరికీ తెలిసిన ఐటమే. ఆర్టిఫిషియల్ రంగులు వేస్తుంటారు కదా బయట, మనం ఏ విధమైన రంగులు అట్లాంటివి వాడకుండా న్యాచురల్ కలర్స్ వేసుకుంటూ స్వీట్స్ ని ఎట్లా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో ఇందాకట వలె పాలల్లో మరిగించగా వచ్చిన కోవాని అంత వేసి తేనె వేసి కొద్దిగా దగ్గరకు వచ్చేటట్టు మనం చేస్తాం. ఆ తర్వాత ఈ స్వీట్ అంతా ఎలా చేసుకోవాలో మీకే తెలుస్తూ ఉంటుందన్నమాట. పాలల్లో కోవా ఇది, తేనె వేస్తున్నాం. ఎంత కోవా ఉందో అంత తేనె తీపికి. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడితే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఈ మధ్య భయపడుతున్నారు బయట స్వీట్స్ తినడానికి కూడా. కానీ మనం న్యాచురల్ కలర్స్ ను కూడా ఆకుపచ్చ రంగు వచ్చేటట్టు, పసుపు రంగు వచ్చేటట్లు స్వీట్లకి ఇలా 2-3 రంగులు కూడా మనం న్యాచురల్ గా చేసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా వేడెక్కిచ్చి దగ్గరకు రావాలి. కొద్దిగా మంట ఎక్కువ ఉంటే కానీ త్వరగా అవ్వదు. మనం కలుపుకుంటూ చేయాలి దీన్ని. కొబ్బరి లోజు లాగా మనం ముందు చేసుకోవాలి. ఈ కోవా లస్కోరా స్వీట్ కి ఖర్జూరం ముద్ద ఇది. పండు ఖర్జూరాన్ని ముక్కలుగా కోసేస్తాం, గంజ తీసేసి ఆ ముక్కల్ని మిక్సీ వేసుకుంటే మెత్తగా ఇలా ఖర్జూరం ముద్ద అవుతుంది. ఖర్జూరం ముద్ద, కొబ్బరి తురుము ఈ రెండింటిని ఇట్లాగే పాత్రలో వేసేసి కాస్త చెమ్మ తగ్గేదాకా మగ్గనిస్తే కొబ్బరి లోజు లాగా అయిపోతుంది అనమాట. మనం అలా చేసుకోవాలి. ముందు అలా చేసుకుని అలా వచ్చిన దాన్ని ఉండగా చేసుకోవాలన్నమాట. ఇదిగో ఖర్జూరము కొబ్బరి వేసి మరిగించగా దగ్గరకు అయిన తర్వాత కొబ్బరి లోజులాగా దాన్ని ఉండ చేసుకుంటే కొబ్బరి లోజు ఉండల్లాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఈ కోవాది పెట్టేస్తాం, ముద్ద పెట్టేసి కవర్ చేసేస్తాం. ఇప్పుడు కోవా లస్కోరా అయిపోతుంది అనమాట. రకరకాల రంగులు వేస్తారు కాబట్టి మనం ఈరోజు క్యారెట్ కలర్ వేస్తే పసుపు రంగు రావటానికి మనకి క్యారెట్ ని రసం తీసేసి ఉడికిస్తే పసుపు రంగే వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, క్యారెట్ రసం తీసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే పచ్చగా క్యారెట్ రసం ఎలా వచ్చిందో ఇది వేసేస్తే అదే రంగు వచ్చేస్తుంది. స్వీట్ చూడండి పసుపు రంగులో వస్తుంది అనమాట. మీరు ఇలా విడిగా మరిగించుకునైనా ఇందులో వేయొచ్చు, లేదా ఇట్లా డైరెక్ట్ గా క్యారెట్ రసమే తీసుకొచ్చి ఈ తేనె కోవాలో వేసేసైనా మీరు దగ్గరకు ఏదాకా మగ్గనిస్తే పసుపు రంగు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇప్పుడు మనకు అట్లాగే వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది దగ్గరగా ముద్ద అయిన తర్వాత తీసేసి చల్లార్చుకుని మనము ఈ కొబ్బరి లోజులాగా ఉండలు చేసుకుని ఉన్నాం కదా, ఈ ఉండల పైన కవర్ చేసేస్తాం అనమాట. కోవా లస్కోరా స్వీట్ రెడీ అయిపోతుంది. చూడండి అచ్చంగా పసుపు వేసినట్టే అలా మనం దగ్గరుండి కదుపుకుంటూ చేస్తుంటే త్వరగా అయిపోతుంది. చూడండి అచ్చంగా పసుపు వేసినట్లుగానే. లేకపోతే పసుపు వేయరనుకోండి మరి స్వీట్స్ లో బాగోదు కదా, వేరే కలర్ వేస్తారు. ఇంచేత ఆ కలర్ కంటే మనం క్యారెట్ వేసినందువల్ల నష్టం రాలేదు, న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మనం ఆకుపచ్చ రంగు కావాలంటే పాలకూర చేయొచ్చు, ఎరుపు రంగు రావాలంటే బీట్రూట్ వాడుకోవచ్చు. అవి కూడా మీకు చూపిస్తాం ఈ రోజున. దగ్గర అయిపోవచ్చింది, నీరంతా ఆవిరై కోవా దగ్గరకు వచ్చేసింది. తేనెలో ఉండే నీరు, క్యారెట్ రసంలో ఉన్న నీరు కూడా ఆవిరైపోయి కోవా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం దగ్గర అయితే మనకి ఉండలాగా అయినప్పుడు దింపుకోవాలన్నమాట. ఇంత ఎక్కువసేపు వేడికి గురి చేస్తారు కాబట్టి స్వీట్స్ వల్ల కూడా చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడు ఈ స్వీట్ అయినా మనం ఇంత వేడి చేయకుండా వేసే తేనెకి ఖర్జూరానికి హాని అస్సలు ఉండదు, మనకి తేడాలు రావు. కానీ ఇంత ఎక్కువ హీట్ చేసినప్పుడు నెమ్ము, దగ్గు, రొంపలు, శ్లేష్మాలు, పిల్లి కోతలు, ఆయాసం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ స్వీట్ రోజు అన్ని ముక్కలు తిన్నా దీనికి కూడా కొంత కఫం, శ్లేషం, రొంప తయారవుతుంది. పంచదార వేసినంత రాదు గాని దోషం అయితే కొంత ఉందన్నట్టుగా కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఇంతసేపు హీట్ కి గురి చేయటం వల్ల మరి తేడాలైతే కొద్దిగా వస్తుంటాయి అనమాట. మీరు డైరెక్ట్ గా క్యారెట్ ముక్కలు మిక్సీ వేసి రసం తీసి పిండేసి ఆ రసాన్ని ఇంత పోసేసి ఇందులో ఉడికించేసుకోవచ్చు. డైరెక్ట్ గా విడిగా ఉడికించాల్సిన పని కూడా ఉండదు. ఇప్పుడు మనలాగా ఇదే రంగు వచ్చేస్తుంది అనమాట. క్యారెట్ వాసనే ఉండదు మళ్ళీ స్వీట్ కి. ఇక అయిపోయింది. దీన్ని మనం కట్టేసి చల్లారనిస్తే ఆ తర్వాత కోవా ముద్ద తీసుకుని కొబ్బరి లోజు ఉండల పైన కవర్ చేసేస్తాం అనమాట. ఏదో బజ్జీ వేయాలంటే మిరపకాయని శనగపిండి పెట్టి కవర్ చేయట్లేదా, అప్పుడు కోవా లస్కోరా స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట. అలాగే పాలకూర, బీట్రూట్ రంగులు కూడా వేసి చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు మోడల్ కలర్ చూపిస్తాం. అప్పుడు ఇప్పటి వరకు మనం కోవాలో క్యారెట్ రసం పోసి వచ్చేటట్టు ముద్ద చేసుకున్నాం. చల్లారే వరకు పాలకూర రసంతో
బీట్రూట్ రసంతో కూడా మనం కోవాలో పోసి రంగులు మార్పు వచ్చేట్టు చేసుకోవచ్చు. పాలకూర చిక్కటి రసం తీసుకుని ఆ రసాన్ని కోవాలో పోసి మరిగిస్తే ఈ రంగు వచ్చింది కోవా. దీన్ని ఇప్పుడు కొబ్బరిలో ఉండలు పైన చుట్టేసుకుంటే ఇవి ఆకుపచ్చ రంగులో నేచురల్ కలర్ లో స్వీట్ రెడీ అవుతుంది. బీట్రూట్ రసం వచ్చేసాం, అది ఎరుపు రంగులో చూడండి ఎలా వచ్చిందో. కొబ్బరి ఖర్జూరం వేసి బాగా ఉడికించి అలా కొబ్బరిలో ఉండలకి ఇది పెట్టేద్దాం. ఇక కోవా ఇది కొద్ది కొద్దిగా తీసుకుని దీనిపైన అట్లా పెట్టుకెళ్లిపోవటమే. తర్వాత ఉండగా నున్నగా చేసుకోవటం. ఇక కోవా పట్టేస్తుంది అనమాట దీనికి. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు అప్పు చెబితే చక్కగా నొక్కుంటా కూర్చుంటారు. కోవా అంతా ఉండకు పట్టించేసి నొక్కేస్తారు, ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. కోవా కొంత జిగురు ఉంటుంది కదా, దాంతో నేచురల్ గా వచ్చేస్తుంది. ఇలా మనం పెట్టేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. నేచురల్ గ్రీన్ కలర్. కొద్దిగా చేతికి మేగడ రాసుకున్నా ఆ జిగురికి అంటుకోకుండా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఒకవేళ అంటుకుంటే అట్లా రాసేసుకోవచ్చు. ఈసారి కొబ్బరిలో ఉండకి బీట్రూట్ రంగు పెట్టుకుందాం. బీట్రూట్ రంగు వేసిన కోవా చుట్టేద్దాం. ఇలా చుట్టూరు నలువైపులా పెట్టేసి కొండ చుట్టేస్తే అయిపోతుంది. ఇక ఎక్కువ తేనె, కమ్మటి కోవా, చక్కటి రుచినిచ్చే కొబ్బరి ఎన్ని కలిసి ఉన్నాయి. మరి ఎందుకు బాగుండో చెప్పండి. చక్కగా రెడీ అయిపోయింది ఉండ. ఈసారి మనం క్యారెట్ తో కోవాని మరిగించిన తర్వాత వచ్చే రంగుతో కొబ్బరి ఉండ చేద్దాం. క్యారెట్ వేసి కోవా మరిగించిన తర్వాత ఈ రంగు వచ్చింది. ఈ కోవాని ఈ ముద్దకు పెట్టేద్దాం. క్యారెట్ రసం మనం కోవాలో వేసి కలిపిన కోవా ఈ రంగు వచ్చింది, ముదురు పసుపు రంగు. మనం క్యారెట్ రసం తీసి విడిగా దాన్ని మరిగించి వేసాం, అలాంటప్పుడు రంగు ముదురుగా వస్తున్నది. డైరెక్ట్ గా క్యారెట్ రసం మీరు తీసి పచ్చిది కోవాలో మరిగేటప్పుడు పోస్తే ఇంకొంచెం పసుపు రంగు బాగా వస్తుంది అనమాట. మీరు అలాగైనా చేసుకోవచ్చు. ఈ రంగు కావాలంటే ఇలా, ఆ రంగు కావాలంటే అలా. క్యారెట్ రంగు వేసిన కోవాతో మనం ఉండని కొబ్బరిలో ఉండు పైన కవర్ చేద్దాం. చూడండి, కోవా లస్కోరా స్వీట్ రెడీ అయిపోయింది. చేతిలో పెట్టుకుని చూపిస్తా. 3 రకాల రంగులు, పాలకూర, బీట్రూట్, క్యారెట్ కలర్స్ తో మనం కోవా లస్కోరా తయారు చేసుకున్నాం ఈ రోజున. చూడండి, ఇది కోవాలో పాలకూర రసం పోసి మరిగించిన రంగు, అందుకని ఆకుపచ్చ రంగులో వచ్చింది. ఈ కోవాని కొబ్బరి ఉండ పైన చుట్టగా ఇట్లా వచ్చింది. బీట్రూట్ రంగు వేగా వచ్చిన కోవా కలర్ ఇది. క్యారెట్ రసం వేసి మరిగించిన కోవా కలర్ ఇది. ఇంకా లైట్ పసుపు రంగులో రావాలంటే పచ్చి క్యారెట్ రసం పోయమన్నా, అది గుర్తుపెట్టుకోండి. నేచురల్ కలర్స్ కూడా మనం ఇట్లా వేసుకుని మన ఇంట్లో కూడా ఇన్ని వెరైటీ స్వీట్స్ ని కూడా చూడముచ్చటగా మనం తయారు చేసుకోవచ్చు. చేత మీరు కూడా ఎప్పుడన్నా మన పద్ధతిలో ఈ స్వీట్స్ ని ఇలా చేసుకుంటారని ఇవన్నీ మేము చేసి చూపిస్తున్నాం. మరి మీరు కూడా ఉపయోగించుకోగలరు. ఈరోజు కొబ్బరితో కోవా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం, అట్లాగే కోవా లస్కోరా స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇలాంటి స్వీట్స్ మీరు పండగలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, ఎప్పుడన్నా శుభ సందర్భాల్లో మన విధానంలో కూడా ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు అని మీరు చక్కగా చేసుకుని అందరికీ పెడితే నలుగురు ఆశ్చర్యపోతారు. పంచదార బెల్లం వేయకుండా ఎట్లా చేశారండి అని. మీరు ట్రై చేసి చూడండి. ఎంతో మంది కూడా మనం కూడా ఇలాంటి అవగాహన కలిగించవచ్చు. చేత మీరు అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటివి ఉపయోగించుకుంటారని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరిన్ని